అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ముంచంగిపుట్టు మండల యూటీఎఫ్ అధ్యక్షులు సమరెడ్డి రాజు అధ్యక్షతన శనివారం యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యూటీఎఫ్ స్వర్ణోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల సీనియర్ ఉపాధ్యాయులు కె సూర్యనారాయణ, ఓ చిన్నయ్యలు యూటీఎఫ్ జెండాని ఆవిష్కరించారు. పతాక గేయాన్ని ఆలపించిన అనంతరం మాట్లాడిన ఈ వ్యక్తులు యూటీఎఫ్ 50 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని, సంఘం స్థాపించిన అమరజీవుల త్యాగాలను స్మరిస్తూ భవిష్యత్ పోరాటాల కోసం సిద్ధమవుతామని ప్రతిజ్ఞాబూనారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మోష ధర్మారావు మాట్లాడారు. ఇంకోసారి చెప్పండి సార్. యాభైవ స్వర్ణోత్సవం జరుపుకుంటూ స్వర్ణోత్సవ సన్నాహక సమావేశంగా ఇందులో ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం జరపబడుతుంది. అమరజీవులైనటువంటి అమరజీవి చెన్నుపాటి లక్ష్మయ్య గారు, దాచూరి రామరెడ్డి గారు, అదేవిధంగా మైనేని వెంకటరత్నం వారందరి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ముంచుపుట్టు మండల కేంద్రంలో జెండాను ఎగరవేస్తున్నాము. డిసెంబర్లో జరగబోయే యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి మహాసభలకు ఈరోజు నుంచి నాంది పలుకుతూ యూటీఎఫ్ సాధించిన ఘనతను, యూటీఎఫ్ ఒక టీచర్ యూనియన్గా కాకుండా సామాజిక బాధ్యతతో ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ విద్యారంగంలో ఉండేలాగా, 2 మీడియంలో కొనసాగేలాగా, అదేవిధంగా జీవో నెంబర్ 117 రద్దు చేయాలని యూటీఎఫ్ కోరుకుంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. జై హో యూటీఎఫ్. ప్రెసిడెంట్ నా పేరు సమరెడ్డి రాజు. ఈరోజు యూటీఎఫ్ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ శాఖ నుంచి పిలుపు మేరకు ఈరోజు ముంచెముట్టు మండల కేంద్రంలో యూటీఎఫ్ పతాకాన్ని మేము ఎగరవేసుకుంటున్నాం. యూటీఎఫ్ 1974లో ఆవిర్భవించి ఈ 2024లో 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. స్వర్ణోత్సవంలో భాగంగా ఇవాళ ముంచెంకుట్టు మండలంలో యూటీఎఫ్ జెండాని ఎగరబెట్టుకుంటున్నాం. యూటీఎఫ్ యూనియన్ మన సమాజ సమస్యల్ని, ఉపాధ్యాయుల సమస్యల్ని తీర్చడంలో, పరిష్కరించడంలో ముందు ఉంటుంది.